శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మీ అందరి అభిమాన నాయకులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీహరి గారు, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, అదే రకంగా కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీరు ఆశీర్వదించి దీవించి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో దీవించిన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకోవటం కోసం, పేదవాడి గుమ్మానికి సమస్తం చేర్చే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుని రాజును చేస్తానని చెప్పి మాటలతో కాకుండా చేతలతో రైతన్నలని అన్ని రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటేశ్వరులను చేస్తానని చెప్పి ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ఈ ప్రభుత్వం నిరంతరము మీకోసం పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. అదే మాకు పూర్తి నమ్మకం. ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని చెప్పటానికి నిన్న మొన్న మనం చూస్తున్నాం, నోటికొచ్చిన పదాలతో ఒంటి నుండా విషమ నింపుకొని ఆ విషాన్ని వారు ఎలా కక్కుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అందుట్లో భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే కాళేశ్వరం మీద ఎన్నికలకి ముందు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమైన తర్వాత ప్రతి కాళేశ్వరం పిల్లర్లో అవినీతిమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని మర్చిపోయి వారు చేసిన తప్పులు, వారు ఆడిన అబద్ధాలు, వారు పన్నే కుట్రలు ఈ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రతిదీ రాష్ట్రంలోని ప్రజలు గమనిస్తున్నారు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు, మళ్ళీ ఎన్నికలు వస్తే బుద్ధి చెప్పి తీరుతారు. ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో 2వ విడత ఇప్పుడే ఇచ్చాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నదే రేవంత్ అన్న ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంతేకాదు భూభారతి ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే 70 గ్రామాలు సర్వే చేస్తున్నాము. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి ఏ రైతైతే సాగులో ఉన్నాడో సాగులో ఉన్న రైతుకి మ్యాప్తో భూదారు కార్డును ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి తెలియజేస్తున్నాము. ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మధుర నియోజకవర్గంలో ములుగుమాడులో సర్వే చేసి ఈ వేదిక మీదనే పైలట్ ప్రాజెక్టు కింద చేసిన రెవెన్యూ గ్రామంలో సుమారు 476 మందికి భూదారు కార్డులు మ్యాపులతో సహా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదే విధంగా స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి